ఆయన చెప్పాడంట, నేను నా యవ్వన వయసులో నిజమైన దేవుడు ఎవరు అని నేను మహమ్మదీ కుటుంబంలో పుట్టాడంటే ఎవరంటే ఆ కైలాస మహర్షి. ఎన్నో తీర్థయాత్రలు చేశాను, చివరికి ఒక సన్యాసి మఠంలో చేరాడట ఆయన. అక్కడ కూడా తన ఆత్మ శాంతి కొరకు ఆ ఋషిలా తపిస్తూ ఉన్నా అతనికి ఏమాత్రము ఆత్మకు శాంతి కలగలేదు. ఎవరో అతని ప్రాంతంలో ఆ సన్యాసుల దగ్గరకు వచ్చి యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించగా ఆ మాటలు వెంటనే అతనికి మనశ్శాంతిని కలగజేస్తే అప్పటి నుంచి ఆ కైలాస మహర్షి ఏం చేస్తుంటే యేసు ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించి ప్రపంచ దేశాలని తిరిగి ప్రభువు యొక్క సువార్తను ప్రకటించాడంటది. నిండు 35వ సంవత్సరంలో ప్రభువుని తెలుసుకున్నాడంట. 75 సంవత్సరాల ప్రపంచ దేశాలన్నీ తిరిగి సువార్త ప్రకటించాడు. 21 భాషలతో అతడు స్వార్థ ప్రకటించాడట. ప్రకటించి ఇక 105వ సంవత్సరం వచ్చిన తర్వాత స్వార్థ ప్రకటించడానికి శక్తి సరిపోక